So welcome back to Mudra classes beta. So in this session I will explain to you final accounts question number 2. Okay. So your final accounts question number 2. So first of all, this is the question, page number 328, Telangana government textbook, page number 328. Question number 2 I am going to explain you. Okay. So see here, I think you can able to see clearly, textbook page number 328, question number 2. Okay, this is the question. From the following particulars, prepare final accounts of Godrej traded from the year given. This is the format. Trial balance. Trial balance all items we have to write one time. Trial balance అన్ని items కూడా మనము one time రాసుకోవాలి. కింద అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు ట్రయల్ బ్యాలెన్స్ కింద. ప్రతి అడ్జస్ట్మెంట్ మనం ఎన్ని టైమ్స్ రాయాలి? 2 టైమ్స్ రాయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటన్నా, ట్రయల్ బ్యాలెన్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయవి క్వశ్చన్లో టిక్ కొట్టుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చిన ప్రతి ఐటమ్ ట్రయల్ బ్యాలెన్స్లో టిక్ కొట్టుకోవాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇచ్చాడు, వేజెస్ టిక్ కొట్టుకోండి. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, మీ ఇంట్లో టెక్స్ట్ బుక్ ఉంటే కనుక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ముందు పెట్టుకోండి. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, ఫస్ట్ అడ్జస్ట్మెంట్. క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉండదు, వదిలేయాలి. నెక్స్ట్ ఐటమ్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇచ్చాడు, సో టిక్ ద వేజెస్. నెక్స్ట్ ఐటమ్ ప్రీపేడ్స్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు, సో టిక్ ద ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ ప్రొవైడ్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అన్నాడు, ఫర్నిచర్ ఇక్కడ ఉన్నది, టిక్ కొట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నాడు, సో క్యాపిటల్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఐటమ్ ఉంటుందన్నా, ఇక్కడ టిక్ కొట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఐటమ్ గివెన్ బ్యాడ్ డెబ్ట్స్ అని ఇచ్చాడు, సో టిక్ ద డెటార్స్. డెటార్స్ అనేది టిక్ కొట్టుకోండి. ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వాట్ ఈజ్ బ్యాడ్ డెబ్ట్స్, వాట్ ఈజ్ డెటార్స్. ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక డైరెక్ట్ సెకండ్ ప్రాబ్లం వస్తే ఒకసారి అక్కడ ఫస్ట్ ప్రాబ్లం విని సెకండ్ ప్రాబ్లం ఉంటే క్లియర్గా బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఏంటి, డెటార్స్ అంటే ఏందో అర్థమవుతుంది. ఓకేనా. నౌ కమ్ టు ద డైరెక్ట్లీ ప్రాబ్లం. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్ గివెన్ ఇన్ ద debit side? Stock on 1st January given. Stock on 1st January is nothing but opening stock. This will come under trading account debit side ana. So trading account debit side we have to write first item, trading account debit side, first item to opening stock. Okay, stock on 1st January. How much given stock on 1st January? 2000. So write down 2000 directly outer column. Okay. Next item, plant and machinery given, it is an asset, so balance sheet asset side we have to write. Balance sheet asset side we have to write, nana. So balance sheet asset side, plant and machinery. So plant and machinery, how much given in amount? Plant and machinery amount given 14,000. So write down here 14,000, plant and machinery 14,000 directly outer column. No adjustment. Next question. Next item, wages given ana, already we'll learn the format. Wages will come under trading account debit side. Already చెప్పానన్నా, ఈ ఫార్మేట్ అనేది నేర్చుకుంటేనే ప్రాబ్లం అనేది చేయగలుగుతాను. 20 మార్క్స్ ప్రాబ్లం ఆల్రెడీ ఫస్ట్ 20 మార్క్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేకంటే ముందే ఫార్మేట్ చెప్పాను. మీరు ఆ ఫార్మేట్ ఇనే ఈ క్లాసెస్ తింటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో వేజెస్ విల్ కమ్ అండర్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ అన్నా. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ to wages, sorry, here we have to leave some place for purchases and purchase return. So leave a place for purchase and purchase return. Here I will write to wages amount 1200. Write in inner column we have adjustment nana. For wages we have adjustment, so write in inner column. రిటర్న్స్ అనేది క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇచ్చాను నాన్న, అంటే ఇది సేల్ రిటర్న్. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, రిటర్న్స్ కనుక డెబిట్ సైడ్ ఇస్తే అది సేల్ రిటర్న్. సో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వస్తుంది ఇది. సెకండ్ ఐటమ్ లెస్ సేల్ రిటర్న్ 500. ఓకే. నెక్స్ట్ ఐటమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇచ్చానన్నా. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేది అసెట్, ఇట్ విల్ కమ్ అండర్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ వస్తుంది. Land and buildings, land and buildings 30,000, no adjustments, directly outer column. Okay. Next item, purchases ఇచ్చానన్నా, ఇది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సెకండ్ ఐటమ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ to purchases 15,000, write in inner column. Already I told you
in yesterday's class itself. పర్చేజెస్ అనేది ఎప్పుడు ఇన్నర్ కాలమ్ రాయాలి, ఎందుకంటే పర్చేజ్ రిటర్న్స్ మైనస్ చేసేది ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఐటమ్ బిల్స్ రిసీవబుల్ గివెన్, ఇట్ ఈస్ అన్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ ఇట్ విల్ కమ్. సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ 9300. సో బిల్స్ రిసీవబుల్ bills receivable 9300, directly outer column nana, not in inner column. Directly outer column we have to write bills receivable 9300. Okay, next debtors given nana. Next item given debtors is an asset, it will come under balance sheet asset side. Next item debtors ichana, debtors anedi balance sheet asset side vastundi, write in inner column. Debtors అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వస్తుంది. సో రైట్ ఇన్ ఇన్నర్ కాలమ్ నానా, అమౌంట్ హౌ మచ్ గివెన్, debtors 15,000 given. So debtors 15,000 given, so write in inner column. Okay na. Next item given cash at bank. Cash at bank also an asset, cash at bank also an asset, so it will come under balance sheet asset side. Cash at bank 10,000. So leave some place for debtors, write down here cash at bank, no adjustment for this, so write down directly outer column 10,000. Next rent given nana, rent it will come under profit and loss account debit side. Profit and loss account debit side we have to write 2,500 to rent, no adjustment, directly outer column 2,500. Next item bad debts given nana, bad debts will come under profit and loss account debit side. Already I told you in the first problem, bad debts ante varu jump jilani మనకు పైసలు ఇచ్చేవాడు ఇవ్వకుండా పారిపోతే వాడిని ఏమంటారు, బ్యాడ్ डेब्ट्स. अपन कहने उधार खरीदा एक आदमी उन्होंने बिना पैसे दिए भाग गए तो उसको क्या बोलते हैं, बैड डेब्ट्स बोलते हैं. अपने लोकल लैंग्वेज में जंप जिलानी बोलते हैं, उसको याद रख लेना. इट विल कम अंडर प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट साइड, इनर कॉलम यू राइट नाना. तो बैड डेब्ट्स 1200, write in inner column beta, because we have adjustments. We have adjustment nana. Next bad debts completed. So next item for explain, just I will rub this one, right. Next item insurance given nana, it will come under profit and loss account debit side, and insurance also we have adjustment, so write in inner column profit and loss account debit side, how much amount, 600. Profit and loss account debit side, write in inner column insurance 600. Okay, next item salaries, it will come under profit and loss account debit side. So profit and loss account debit side, salaries 1500. Any adjustment for salaries? No. Salaries 1500, directly outer column, leave some place after insurance to salaries 1500, directly outer column. Okay, next item what is given nana, furniture given. Next item given furniture, it is an asset, furniture is an asset, it will come under balance sheet asset side nana. So furniture given balance sheet asset side will come, furniture balance sheet asset side, no adjustment, directly outer column. Next item and we have adjustment nana for furniture, so we have to write in inner column furniture. Okay, I will rub first of all inner column furniture, we have adjustment, so I will write in inner column. Next item furniture after gas and water given nana, gas and water will come under trading account debit side.
Okay, trading account debit side, gas and water 400, leave some player after wages. Here I will write to gas and water 400. Okay, next item, carriage means auto expenses, it will come under trading account debit side. So trading account debit side to carriage, that is transport expenses 800. Okay, next one, carriage 600, not 800. Next, freight means ship transport expenses nana, freight ante ship transport expenses, so that is 800. So this is 600. And next item, freight 800. Right, 800. Okay, see the next item. Next, come to the balance sheet assets side nana. Sorry, in the question debit side all items completed. Now see the question credit side. Debit side all items completed better. Now let's see the credit side one by one. Credit side, first item given capital, it will come under balance sheet liability side. So balance sheet liability side, first item capital. So capital 60,000 we have to write. Okay, next item, what is the next item given beta? Next item given sales given. Next item sales will come under trading account credit side nana. Sales will come under trading account credit side. So trading account credit side we have to write by sales. Okay, first item 30,000 given sales, so write down here sales 30,000. 30,000 minus 500, 29,500 outer column. Next item, discount given in the question, so it will come under profit and loss account credit side. So profit and loss account credit side will come on a discount 1200. So profit and loss account credit side, leave first line for gross profit. Here by discount 1200 directly outer column. Already previous problem I told you nana, క్వశ్చన్ లో డెబిట్ సైడ్ వస్తే ఆన్సర్లో డెబిట్ సైడ్ రాయాలి, క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. క్వశ్చన్లో ఇటు సైడ్ ఇస్తే ఆన్సర్లో అటు సైడ్ అనేది మనం రాస్తాం. ఓకేనా, ఇది నెక్స్ట్ వన్ క్రెడిటార్స్ ఇచ్చానన్నా. క్రెడిటార్స్ ఈజ్ ఎ లైబిలిటీ, వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ liability side. So creditors 4,200, we have to write balance sheet liability side. Creditors 4,200. Next item, return outwards given ana. Return outwards means nothing but purchase return, so it will come under trading account debit side. Trading account debit side, purchases nunchi minus cheyali, less return outwards 500, 15,000 minus 500, 14,500. okay, next interest given ana. Next item given interest, it will come under profit and loss account credit side. So profit and loss account credit side we have to write by interest 1,500. already I told you 4 items అనేవి ఉంటాయి, డిస్కౌంట్, ఇంట్రెస్ట్, కమిషన్, రెంట్. ఈ 4 items క్వశ్చన్లో డెబిట్ సైడ్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలని చెప్పిన, క్వశ్చన్లో క్రెడిట్ సైడ్ ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాయాలన్నా. సో ఇక్కడ క్వశ్చన్లో డెబిట్ సైడ్ మనకి డిస్కౌంట్, తర్వాత ఇంట్రెస్ట్, కమిషన్, ఇవి క్రెడిట్ సైడ్ ఇచ్చాడు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ గివెన్ ఓవర్ డ్రాఫ్ట్, సో ఇట్ విల్ కమ్ అండర్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్. ఓవర్ డ్రాఫ్ట్ అనేది బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ వస్తుంది, 6,000 రూపీస్. ఓవర్ డ్రాఫ్ట్ 6,000 rupees, it will come from the balance sheet liability side వస్తున్నానా. నెక్స్ట్ ఐటమ్ కమిషన్ అని ఇచ్చాడు, it will come under profit and loss account credit side by commission. by commission amount ఇంత ఇచ్చానా, I think 1,200. once we'll check 1,200, commission is 1,200. last item is left, bills payable, it is a liability, balance sheet liability side we have to write
bills payable 5,000 rupees. Bills payable how much beta? 5,000 rupees. So with this Nana, trial balance all items are completed. Remember one thing, see, trial balance all items are completed with this. Now we have to do the adjustments. మనం ఇప్పుడు adjustments చేస్తే సరిపోతుంది. Okay, so remember one thing here. ఇప్పటివరకు మనం చేసింది అన్నీ కూడా కేవలం ఫార్మేట్ వస్తే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం చేసిన దానికి అన్నిటికీ కూడా ఫార్మేట్ వస్తే ఈ ఆన్సర్ చేసుకోవచ్చు. ఫార్మేట్ పేజ్ నెంబర్, ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్ నీకు రావాలి అంటే 246 పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. 255లో పేజ్ నెంబర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. 263 పేజ్ నెంబర్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఈ 3 పేజ్ నెంబర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఇప్పటివరకు నేను చేసింది కేవలం ఈ 3 పేజ్ నెంబర్స్లో ఇచ్చిన ఐటమ్స్ ప్రకారమే చేశాను. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేయబోతున్నాను. సో అభి తక్ अपन करे सो पूरा based on this format beta. So learn this format, then only you can able to do the problem, otherwise you cannot able to do the problem. Okay, now let's see the adjustments beta. Fast we'll do the adjustments. Okay, first first adjustment, closing stock given 5,600. It will come in 2 places, Nana. Each adjustment will write 2 times. First time trading account credit side by closing stock, adjustment number 1 5,600 5,600 and one more time we will write a balance sheet asset side, Nana. Closing stock, adjustment number 1 5,600. This is the adjustment number 1. Okay, now see the adjustment number 2. I'll change the color also here for your purpose so that you can understand clearly. Outstanding wages said, wages అంటే సింపుల్గా యాడ్ చేయాలి. మీనింగ్ కూడా చెప్పిన ఫస్ట్ ప్రాబ్లంలో ఒకసారి ఆ క్వశ్చన్ అంటే మీకు క్లియర్గా మీనింగ్ అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే అవుట్స్టాండింగ్ వేజెస్ అంటే వేజెస్కి యాడ్ చేయాలి 1 టైం. సో యాడ్ టు వేజెస్ 700 ఇన్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సో యాడ్ outstanding wages, adjustment number 2 700, outer column 1900. One more time we have to write in the balance sheet liability side. Balance sheet liability side, one more time we have to write outstanding wages, adjustment number 2 700. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ రాయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ ప్రాబ్లం దగ్గర ఇచ్చాను. మీకు డౌట్ ఉంటే అక్కడ ఇంకొకసారి వినండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ అంటే ఏం చేయాలని చెప్పిన మైనస్. ప్రీపెయిడ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా కరెంట్ ఇయర్ పే చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ కరెంట్ ఇయర్ రాదు కాబట్టి మైనస్ చేయాలి. ప్రీపెయిడ్ అంటే సింపుల్గా మైనస్ చేయాలని చెప్పిన. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ we have to do minus beta. Less prepaid, less prepaid insurance. I think adjustment number 4 200, 600 minus 200, 400 outer column. Prepaid insurance is an asset, Nana. One more time we will write in the balance sheet asset side. One more time we will write in the balance sheet asset side. So prepaid insurance, prepaid insurance, adjustment number 4, amount 200. Okay, right. Prepaid insurance, that is adjustment number 3. Change the next one. Provide for depreciation on furniture 10%. Depreciation on furniture enti ichana ikkada. Depreciation on furniture is 10% given. So first of all we have to change this adjustment number beta. The adjustment number change cheyali first. So this is adjustment number 3.
Next, depreciation on furniture given on a 10%. So less depreciation. Depreciation means asset value is reducing on a 5,000 rupees into 10% means 10 by 100. 0 cancel, 0 cancel, discount 500. 5,000 minus 500, outer column 4,500. So this 500 is a loss to the business. One more time we will write in the profit and loss account debit side. In profit and loss account debit side, to depreciation on furniture. Okay, and the amount is 500. Okay, let's see the next one. Next one, interest on capital. What is next one given, Anna? Interest on capital. Interest on capital given how much? 6%. Interest on capital, new item, Nana. I will explain here clearly. Interest on capital ante ardhamaindi ante మనకి యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము ఓనర్ డిఫరెంట్, బిజినెస్ డిఫరెంట్. ఓకేనా? సో ఓనర్ ఏమడుగుతాడు బిజినెస్ని, అరే బిజినెస్ నేను నీకు క్యాపిటల్ ఇచ్చిన కదా బిజినెస్ చేసుకునేకే, నేను నీకు డబ్బులు ఇచ్చిన బిజినెస్ చేసుకునేకే, మరి నాకేమి ఇవ్వవా అని చెప్పి ఓనర్ బిజినెస్ని అడుగుతాడు. అప్పుడు బిజినెస్ ఏమంటుంది, అరే ఫ్రెండ్, మై ఫ్రెండ్, నువ్వు నాకు ఓనర్వి, నువ్వు నాకు మంచిగా బిజినెస్ చేసుకునే డబ్బులు ఇచ్చినావు, నేను నీకు ఏమి ఇవ్వాలి చెప్పు అని బిజినెస్ ఓనర్ని అడిగితే ఓనర్ ఏమడుగుతాడు, నాకు ఇంట్రెస్ట్ అని అడుగుతాడు. సో బిజినెస్ ఓనర్కి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎవరెవరికి ఇంట్రెస్ట్ పే చేస్తారన్నా బిజినెస్ ఓనర్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో ఇది బిజినెస్కి ఎక్స్పెండిచర్, ఓనర్కి ఇన్కమ్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేయాలి మనం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ? 60,000. 60,000 మీద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి, 6% ఇచ్చాడు. సో ఈ క్యాపిటల్ 60,000 మీద 6% క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? 6% అంటే 6/100. 2 zeros క్యాన్సిల్, 6 6 36, 2 zeros. సో 2 zeros ఇక్కడ రాసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏం చేయాలంటే క్యాపిటల్కి యాడ్ చేసుకోవాలి నాన్న. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ ఓనర్కి పే చేస్తుంది, ఈ క్యాపిటల్ ఓనర్ ఇచ్చాడు, సో ఇంట్రెస్ట్ కూడా ఓనర్కే కాబట్టి క్యాపిటల్కి యాడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వీ హ్యావ్ టు యాడ్ టు ద క్యాపిటల్. ఇది బిజినెస్ ఓనర్కి పే చేస్తుంది. సో బిజినెస్కి ఇది ఎక్స్పెండిచర్, ఓనర్కి ఇన్కమ్. క్యాపిటల్ ఓనరే ఇచ్చాడు కాబట్టి ఈ క్యాపిటల్ అనేది ఓనర్ ఇచ్చిన అమౌంట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాం. సో 3,600 వచ్చింది. మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం ఇక్కడ రఫ్లో. 60,000 మీద 6% అంటే 3,600 వచ్చింది. దీన్ని యాడ్ చేసుకోవాలి. చేస్తే ఎంత వస్తుంది? 63,600. దిస్ ఈస్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 5. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది బిజినెస్కి ఎక్స్పెండిచర్ అని చెప్పాను. ఇది బిజినెస్కి ఇది ఎక్స్పెండిచర్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వన్ మోర్ టైమ్ వీ హ్యావ్ టు రైట్. ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వన్ మోర్ టైమ్ వీ హ్యావ్ టు రైట్. ఓకే, టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ adjustment number 5, amount 3,600. okay, I think this is adjustment number 4. okay, right. so depreciation era adjustment number రాయలేనా, నేను రాసేస్తాను. okay, right. now last item is left, that is write off 1,500 as a bad debt. బ్యాడ్ డెప్ట్ అంటే ఏం చెప్పినా, మనకు పైసలు ఇచ్చేటప్పుడు ఇవ్వకుండా వారిపోతే వాడిని బ్యాడ్ డెప్ట్ అంటారు. అదే మన లోకల్ లాంగ్వేజ్లో జంపు జిలాని. సో పైసలు ఇచ్చేటప్పుడు వాడిపోయినంట, ఎంత ఇచ్చేవాడు పారిపోయిండు? 1,500. సో బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ వీ హ్యావ్ టు డిడక్ట్ ఫ్రమ్ ద డెటార్స్ నుంచి మైనస్ చేసుకుందాం. లెస్ బ్యాడ్ డెప్ట్స్ 1,500, outer column 13,500. this is adjustment number 6. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆల్రెడీ బ్యాడ్ డెప్ట్స్ 1,200 ఉన్నాను ఇక్కడ, దానికి యాడ్ చేసుకున్నాం. అంటే ఇంతకుముందే మనకి 1,200 ఇచ్చేటోడు పారిపోయాడు, ఇప్పుడు 1,200 ఇచ్చేటోడు ఇంతకు 1,200 ఇచ్చేవాడు పారిపోయాడు, ఇప్పుడు 1,500 ఇచ్చేవాడు పారిపోయాడు. టోటల్ 2,700 మనకి ఇచ్చేవాడు పారిపోయాడు అనమాట. ఓకేనా? సో
So this 2700 is a loss to the business. This is the sixth adjustment. This is the sixth adjustment. With this all adjustments are completed. All adjustments are completed. Now we have to close the account. First I will close the trading account, Nana. So trading account credit side, let's do the total. Trading account credit side total 29,500 plus 600, 30,100. Credit side total 35,100. Okay, now see the debit side total. Debit side total 14,000, 16,500, 17,000, 18,400, 18,800, 18,800, 19,400, 19,400, 20,200. So 20,200. So in these two, credit is a big amount. So both sides write that credit amount 35,100, 35,100. From these two, we have to do the minus, Nana. From big amount to small amount, we have to do the minus. So 0, 0, 1 minus 2, we cannot do, take carry, 11 minus 2, 9, 4 minus 0, 4, 3 minus 2, 1. So we got 14,900 right on debit side. This 14,900 is called what, Nana? Gross profit. Okay na? ఈ గ్రాస్ ప్రాఫిట్ అంటారు ఈ 14,900ని. ఇదే ఇక్కడ వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సైడ్ తీసుకొని రావాలి, క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ అంటే మనకి ఇక్కడ వచ్చిన గ్రాస్ ప్రాఫిట్నే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఎంత అది? 14,900. ఓకే, నౌ డూ టోటల్. క్రెడిట్ సైడ్ టోటల్ 14,900 ప్లస్ దిస్ 3, 14,900 plus 2, 15,900, 16,100, 16,600, 17,600, 17,600, 17,800, 18,800, 18,800 credit side total. Now see the debit side total, beta. 4,000, 5,000, 6,000, 8,700, 10,700, 10,700, 11,200. 10,200. Okay, in these two, credit is a big amount, so both sides write that credit big amount, Nana. That is 18,800, 18,800. Okay, now do minus from big amount to small amount. 0, 0, 8 minus 2, 6, 8 minus 1, 7. So 7,600 we got, Nana, right on debit side, because debit side is the small amount. This 7,600 is called what? Net profit. Okay, this net profit, what we have to do? In balance sheet asset side, we have to add to capital. Balance sheet asset side manam capital ki add chesukovali. So net profit 7,600, I think. So 7,600 we have to add to capital. Now if you add these two, what happened? 0, 0, 6 plus 6, 12 plus 1 carry, 11 plus 1, 71,200. Now do asset side and liability side, do the total, we will get the same answer. Now do the total, beta. Asset side and liability side, we will get the same answer. Asset side, liability side total చేస్తే మనకి సేమ్ ఆన్సర్ రావాలి. వన్స్ యూ డూ ద టోటల్, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకేనా? ఇది ఒకసారి టోటల్ చేసేనా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది చేసుకోవాలి. చాలా డెడ్ ఈజీ. ఇప్పుడు జస్ట్ టోటల్ ప్రాబ్లం అంతా అయిపోయింది. సో వాట్ యూ హ్యావ్ టు డూ? వన్స్ యూ డూ ద టోటల్ నాన్న, క్రెడిట్ సైడ్ ఇక్కడ లైబిలిటీ సైడ్ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది? 14 ప్లస్ 13 44, 44 ప్లస్ 9 53, 53, 53, 63, 63, 63, 53, 63, 63, 66, 66,800, 66,800, 66,800, 76,800, 76,800, 80,000, 81,300, 81,300, 81,900, 86,900, 86,900, 86,900,
86,900 1900 87,100 nana. So we got 87,100 nana. So both sides మీ టోటల్ చేసుకోండి, మనకి 87,100 వస్తుంది. ఈ విధంగా ప్రాబ్లం అనేది చేసుకోవాలి. సింపుల్ నానా. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంది? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒక అడ్జస్ట్మెంటే, మిగతా అన్ని సేమ్ యాస్టీస్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒక అడ్జస్ట్మెంట్ ఒకటి మీరు సెకండ్ ప్రాబ్లంలో కొత్తగా నేర్చుకోవాలి, మిగతా అంతా సేమ్ యాస్టీస్. సో ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి, ఫార్మేట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? సో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, అంటిల్ టేక్ కేర్, బాయ్.